ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఎందుకంటే ఇది ఛార్జ్ షీట్ ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేశారు. ఎందుకు నా మీద కేసు పడుతోంది? ఎందుకంటే ఈవిడ డ్రగ్స్ బాగోతాని వైజాగ్ లో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, బెంగళూరులో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, ఇక్కడ ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి టిక్స్ నుంచి డ్రగ్స్ ఎలా తీసుకొస్తుంది, ఇవన్నీ నేను మొన్న బయట పెట్టాను. బయట పెడితే ఏరా నన్ను డ్రగ్స్ అమ్ముకోని బాబా నువ్వు, నీ సంగతి చూస్తా, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో మీద కేసు పెట్టిస్తాను, నా మీద కేసు పెట్టించింది. అవునా, మిమ్మల్ని అలా అనిందా? మరి అదే కదా, అదే కదా. లేకపోతే లావణ్య గారు మీరు ఎప్పుడైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీడియాలో లీక్ చేస్తున్నాను, అది ఆవిడ వల్ల కావట్లా. నేనే తీసుకొచ్చి పెట్టాను. నేనే చెప్తున్నా, ఆ కాల్ రాగానే హరికృష్ణారెడ్డి సిఐ ఆఫ్ నార్సింగి పిఎస్ కి నేను ఇమీడియట్ గా కాల్ పంపించాను. సార్ ఇది చూడండి అంటే, ఆవిడ వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే, మీరు వినుంటారు ఇప్పటికే, వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఒక నైజీరియన్ పెడ్లర్ ని పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈవిడ తీసుకుంది. అండ్ అలాగే ఒక్క నిమిషం, చింటూ అనే వ్యక్తితో ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన నెక్స్ట్ రోజు ఈవిడ మీడియాలో కాదు. అసలు లావణ్యకి మీకు ఒక్క నిమిషం లావణ్య ఇడ్లీలో కాకపోతే మైసూర్ బోండాలో లోపలికి తీసేసి దాంట్లో పెట్టేసి మైసూర్ కుట్టేపించండి. మళ్ళీ చెప్పండి. మీకు ప్లే చేస్తాను, ఇప్పుడు ప్లే చేస్తాను. అది ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడే ప్లే చేస్తాను. మీరు అన్నారా మాట, లేకపోతే లావణ్య లావణ్య చింటూతో చెప్తా ఉంటది,